ని చూసి వాళ్ళలా మారిపోవాలని ట్రై చేస్తుంటాం. కానీ భగవద్గీతలో 3వ అధ్యాయం 35వ శ్లోకంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. వేరే వాళ్ళ ధర్మాన్ని అంటే పనిని పర్ఫెక్ట్గా కాపీ కొట్టడం కంటే నీ స్వధర్మాన్ని, నీ నేచర్కి తగ్గ పనిని కొంచెం లోపాలున్నా సరే దాన్ని చేయడమే బెటర్. ఇక్కడ ధర్మం అంటే మతం కాదు, నీ నేచర్. చేపకు ఈదడం ధర్మం, పక్షికి ఎగరడం ధర్మం. చేప పక్షిని చూసి ఎగరాలనుకుంటే అది నాశనం అయిపోతుంది. అలాగే మీకంటూ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. అది వదిలేసి ఇతరుల లైఫ్ని ఇమిటేట్ చేస్తే అది మనకి భయాన్ని, అశాంతిని మాత్రమే మిగులుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఒక ఫీల్డ్లో డబ్బు వస్తుందని లేదా ఒకరు ఫేమస్ అయ్యారని అటు వెళ్తుంటారు. కానీ మన లోపల ఉన్న గొంతు, ఆ ఇన్నర్ వాయిస్, ఆ ఇన్నర్ టాలెంట్ అదేం చెప్తుందో మనం వినం. మీ నేచర్కి తగ్గ పనిని మీరు ఎంచుకున్నప్పుడు మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆ పనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. లోకానికి మీరు సెకండ్ హ్యాండ్ డ్యాగలా కాదు, ఫస్ట్ హ్యాండ్ కొంగలాగా మీరు